అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఐ హేట్ మై వైఫ్ 104వ భాగం. రచయిత జయ సుజాత గారు. ఈయనకి ఎస్ చెప్పి తప్పు చేసినట్టున్నా అని సీట్ కేసి చేయి బాదుకున్న దక్ష ఎప్పుడు నాతో గట్టిగా మాట్లాడినా ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నారు కూడా. అయినా ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి? ఈ ఈవెంట్ చూడడమే కదా. అదేదో ఇంటికి వెళ్ళి టీవీ ముందు కూర్చొని పాప్కార్న్ తింటూ ప్రశాంతంగా చూద్దును కదా. ఈ రోజున ఇలా చూడ్డం అవసరమా? తలపోటు తప్ప. నో, నేను వెళ్ళను. ఇంటికి వెళ్ళిపోతా అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన దక్ష ఆశ్చర్యపోతుంది. ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడ్డ విజయ్‌ని చూసి షాక్ అయిన దక్ష తన టెన్షన్‌ను కనబడనివ్వకుండా మీరింకా వెళ్ళలేదా విజయ్ గారు? నేను మీ అని దక్ష ఏదో చెప్పబోతూ ఉంటే ఆమెకు మాస్క్, గాగుల్స్ పెట్టిన విజయ్ ఆమె చెయ్యి పట్టుకొని కారు దిగేలా కిందకు లాగి మీడియా ముందు కూడా ఆమె చెయ్యి వదలకుండా ఆమెను లోపలికి తీసుకొని వెళ్తాడు. మీరేం చేస్తున్నారు విజయ్ గారు? అందరూ మన పిక్స్ తీస్తున్నారు అని సాధ్యమైనంత వరకు మీడియాకి కనిపించకుండా తల వంచుకొని అతని వెనుక వెళ్తూ చిన్నగా అరుస్తుంది దక్ష. ఒక పక్క అతని చేతి నుంచి తన చేయి విడిపించుకోవాలని చూస్తూ ఉన్న, గుచ్చుతున్న, వదలకుండా గట్టిగా పట్టుకున్న విజయ్ ఆమెను తన పక్కనే కూర్చోబెట్టుకుంటే అతని వైపు కోపంగా చూస్తుంది దక్ష. కానీ గాగుల్స్ పెట్టుకోవడంతో ఆమె ఎర్రటి చూపులు విజయ్‌ని తాకవు. గోల చేస్తానన్నావు, మరి కుక్కపిల్లలా తోకూపుకుంటూ వచ్చావని చిన్నగా నవ్వుతూ అడుగుతాడు విజయ్. మీరిలా చేస్తారని నేను అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. మన గురించి అప్పుడే తెలియకూడదు అని అన్నావు ఓకే. కానీ నా నుంచి ఇంకా ఎందుకు పారిపోవాలని చూస్తున్నావు? అది నేను ఒప్పుకోను. హా! ఇంకొకటి, నీది బ్యాడ్ లక్ అని నీ అభిప్రాయం కదా. నీతో ఎవరు ఉన్నా వాళ్ళకు కూడా నీ బ్యాడ్ లక్ వస్తుందని నువ్వు అనుకుంటున్నావు కదా. నాకు ఇప్పటి వరకు అలాంటి సిల్లీ థాట్స్ ఏవీ కూడా నాకు లేవు. కష్టపడడం తప్ప మన కష్టానికి తగినట్టుగానే ప్రతిఫలం కూడా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం నా లక్ అనే నేను అనుకుంటున్నా. ఒక 2 డేస్‌లో ఈ మూవీ రిలీజ్. నువ్వు నాతో పాటు ఈ మూవీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చావు కాబట్టి నీ ఉద్దేశం ప్రకారం ఇది ఫ్లాప్ అవుతుందనే కదా ఈ ఫంక్షన్‌కి రాకుండా పారిపోదామని నువ్వు అనుకున్నావు అని విజయ్ అనగానే షాకింగ్ ఎక్స్‌ప్రెషన్‌తో విజయ్ వైపే చూస్తూ ఉంటుంది దక్ష. కానీ ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను అంటున్నా అని తన వైపు చూస్తున్న దక్షతో అంటూ ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేసి వదిలిన విజయ్, అలా అయితే నీ ఈ ఆలోచన గురించి ఆలోచించడం మానేసి నాతో పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటావు కదా అని విజయ్ అనగానే అతని మాటలకు దక్ష ఇంప్రెస్ అయినా ఆమె చిన్నప్పటి నుంచి పెద్దమ్మ అనే మాటలు వింటూ పెరిగిన దక్షకి మనసు లోతుల్లో నాటుకుపోయిన అవమానకర వర్డ్స్ ఆమె మైండ్ నుంచి అంత ఈజీగా పోవు. అభి కాల్ మాట్లాడి ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్తున్నా, త్వరగా వచ్చేస్తానని బయటికి వెళ్ళిపోతాడు. ఇంటి నుంచి స్టార్ట్ అయిన అభి కార్ ఊరికి దూరంలో ఉన్న ఒక గోడౌన్ వద్ద ఆగుతుంది. కార్ ఆగడంతోనే ఫాస్ట్‌గా కార్ దిగిన అభి కళ్ళు అగ్నిగోళాలైతే వెనుక డోర్ ఓపెన్ చేసి తనతో తెచ్చుకున్న ఒక రాడ్ పట్టుకొని వెనక్కి తిరిగిన అభి రుద్రుడిలా రగిలిపోతూ గోడౌన్‌లోకి వెళ్తాడు. సార్ అని అతని సెక్యూరిటీ ఇద్దరు అతని ముందుకి వస్తే అన్నయ్య అని వరుణ్ కూడా అతని ముందు వచ్చి నిలబడతాడు. వరుణ్ ఎక్కడ వాడు అని గర్జిస్తున్నట్టుగా అరుస్తూనే లోపలికి అడుగు పెడతాడు అభి. అప్పుడే వాళ్ళు ఇచ్చిన మత్తు దిగి తను ఎక్కడ ఉన్నాడో అర్థం కాక వెర్రి వెర్రి కేకలు వేస్తున్న మినిస్టర్ కొడుకు అయిన రాజు ముందుకొచ్చి నిలబడతాడు అభి. వరుణ్ అతని ముందు నిలబడ్డ అభిని చూసి ఒక కిల్లింగ్ స్మైల్ ఇస్తాడు రాజు. అభిరామ్ అని చిన్నగా పలికిన అతని పెదవులు, నా గురించి నా బ్యాక్‌గ్రౌండ్ తెలిసే నన్ను కిడ్నాప్ చేశావా అని యాటిట్యూడ్‌గా అడుగుతాడు రాజీవ్. నువ్వు ఏమన్నా పెద్ద తోపనుకుంటున్నావా ఏంట్రా అని వరుణ్ అతని జుట్టు పట్టుకొని మీద వెనక్కి వంచితే, ఆ నైనానెందుకు చంపించావురా అని అడుగుతూ రావడమే అతని కాళ్ళపై ఆ రాడ్‌తో ఒక్కటి ఇస్తాడు అభి. నొప్పికి గట్టిగా అరిచిన రాజు అరుపు గాల్లోనే కలిసిపోతే, మా డాడీకి మీరు నన్ను కిడ్నాప్ చేశారని తెలిస్తే మీలో ఏ ఒక్కరిని బ్రతకనివ్వర్రా. మా డాడీ నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేడు అని ఆ రూమ్ సీలింగ్ అదిరేలా రెండో దెబ్బకి గావు కేక పెడతాడు రాజు. అసలు నైనాకి నీకు సంబంధం ఏంట్రా? తనని ఎందుకు చంపావు? అది కూడా నా అండర్‌లో ఉండగా. ఇప్పుడు నువ్వు చెప్పలేదు అంటే ఈసారి దెబ్బ నీ బుర్రకి తగులుతుంది అని అభి గట్టిగా అరుస్తాడు. అభిని ఎప్పుడూ అంత కోపంగా చూడని వరుణ్‌కి సైతం అతని అరుపులకి గుండెల్లో దడ పుడితే 2 అడుగులు వెనక్కి వేస్తాడు. వరుణ్ చెప్పు, ఇదంతా ఎందుకు చేశావు? ఎందుకు మా కళ్ళు కప్పాలని చూస్తున్నావు? తనకి నీకు ఏంటి సంబంధం అని ఎర్రటి కళ్ళతో అరుస్తూ ఇంకొక దెబ్బ తగిలిన చోటే కొట్టేసరికి రాజీవ్‌కి నరకం ఇక్కడే కనిపిస్తుంటే గట్టిగా అరుస్తూ ఉంటాడు. చెప్తావా అని మళ్ళీ రాడెత్తేసరికి ఐశ్వర్య కోసం. వాట్? ఐసు కోసమా? కానీ ఎందుకు అని దెబ్బ నడుముపై వేయబోతున్న అభిని వరుణ్ ఆపుతాడు.
అప్పటికే అభి కళ్ళు ఎర్రటి నిప్పుల్లా కురిపిస్తుంటే ఒక క్షణం ఆగయ్యా. ఇంకా కొడితే చస్తాడు అనే ఉద్దేశంతో ఆపిన వరుణ్ అతనే వాడి చెంపపై గట్టిగా కొడుతూ వదిన కోసం ఏంటి? ఇప్పటికైనా జరిగింది చెప్తావా? లేదంటే మా చేతిలో చస్తావా? అసలు తనకి నీకు ఏంటి సంబంధం? అని గట్టిగా అరుస్తాడు. నేను ఐశ్వర్య క్లాస్మేట్ని. వాట్? కానీ నేనెప్పుడూ కాలేజీలో చూడలేదు కదా! నేను ఈ ఇయర్‌నే కొత్తగా జాయిన్ అయ్యా. తనని నేను చూసిన మొదటి చూపులోనే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. నాకు నచ్చిన ఏ అమ్మాయి అయినా వన్ నైట్ స్టాండ్ మాత్రమే యూజ్ చేసుకునే నాకు తను లైఫ్ లాంగ్ కావాలనిపించింది. తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. కానీ నా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యిందని. అది కూడా ఇలా పెళ్ళయి పిల్లలు ఉన్న అభిరామ్‌తో అని. తనకి నా ఐశ్వర్య కావాల్సి వచ్చిందా అనే కోపంతో అభిరామ్‌ను అడ్డు తొలగించాలని అనుకున్నా. అలా ఒకరోజు మీ ఇంటికొచ్చిన నాకు నీ ఫస్ట్ వైఫ్ కనిపించింది. అంతే. అప్పటికప్పుడు నా కన్నింగ్ మైండ్‌లో ఒక థాటొచ్చింది. నేను నిన్ను ఏదో చేసే కన్నా ఆమెను లేపేసి నిన్ను జైలులో గెంటించి మా డాడీకున్న పలుకుబడితో నిన్ను శాశ్వతంగా బయటికి రాకుండా చేయాలనుకున్నా. నీ కెరీర్‌ను కొలాప్స్ చేయాలనుకున్నా. నీకు భవిష్యత్తు లేకుండా చేయాలి అనుకున్నా. కానీ నీ ఫ్యామిలీ కూడా పలుకుబడి, పేరు ఎక్కువే ఉన్న విషయం తెలుసుకోలేకపోయా. అందుకే ఇలా నువ్వు ఇంకా బయటే ఉన్నావు. కానీ ఈసారి తప్పించుకున్నా. ఎప్పటికైనా ఐసు నాది అనే మాట అతని నోటి నుంచి రాకముందే అతని దవడ పగలడం, అతని 32 పళ్ళు రాలిపోవడం, నోటి నుంచి ధారాళంగా రక్తం కారడం జారిపోయాయి. యూ బాస్టర్డ్! నీకు నా భార్య కావాల్సొచ్చిందిరా! నీ నోటి నుంచి తన పేరు ఇంకొకసారి వస్తే నిన్నేం చేస్తానో నాకే తెలీదని అతన్ని పిచ్చ కొట్టుడు కొడుతున్న, ఉగ్ర రూపంలో ఊగిపోతున్న అభిని ఆపడం ఈసారి వరుణ్ వల్ల కూడా కాదు. అభి సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళడు. చాలా ప్రశాంతంగా ఉంటాడు. తన వర్కేదో తను చూసుకొని ఫ్రీ ఉన్న టైం ఎక్కువగా ఫ్యామిలీతోనే గడపడానికే ఇష్టపడతాడు. కానీ తన ఫ్యామిలీకి వచ్చేసరికి తను చాలా వీక్. తన ఫ్యామిలీలో జోలికి ఎవరు వచ్చినా సరే తాడో పేడో తేల్చుకునే రకం. తన ఫ్యామిలీ మీద ఎవరి కన్ను పడకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. అలాంటిది తన ప్రాణం అయిన తన భార్య మీద వీడు కన్ను పడితే అభి ఎలా తట్టుకుంటాడు? వరుణ్ అడ్డు వస్తున్నా కూడా ఆగకుండా రాజీవ్‌ను చితక్కొట్టుడు కొట్టిన అభి వాడెప్పుడో స్పృహ తప్పడంతో చేతిలో కర్రని పక్కకి విసిరి కోపంగా బయటికి వచ్చేశాడు. అభి వెళ్ళగానే వాడు బ్రతికే ఉన్నాడా అన్న అనుమానం వచ్చిన వరుణ్ వాడి ముక్కు దగ్గర చెయ్యి పెట్టి ఊపిరి తీసుకోవడం తెలిసి ఉఫ్ అని అంటూ గుండెల మీద చెయ్యి వేసుకొని బయటికి వచ్చేస్తాడు. ఇంకా తగ్గని కోపానికి బుసలు కొడుతున్న అభికి వరుణ్ వాటర్ ఇవ్వగా, వరుణ్ నాకు వీడి గురించి పూర్తిగా తెలియాలి. అసలు వీడు ఎప్పుడు కాలేజ్‌లో జాయిన్ అయ్యాడు? ఇంతకు ముందు వాడు ఎక్కడ చదువుకున్నాడో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలి అని అనగానే కొంచెం టైం పట్టినా నేను కనుక్కుంటా. ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు నీ కోసం ఐసు ఎదురు చూస్తూ ఉంటుందేమో అని వరుణ్ అనగానే ఐసుని లగేజ్ సర్దమనడం గుర్తుకొచ్చిన అభి నువ్వు కూడా వెళ్ళు. మరి వాడిని ఇక్కడే ఉంచుదామా? వద్దు. ఒకసారి మనం లేని టైంలో ఆ నైనాను అలా ఉంచే రిస్క్‌లో పడ్డాం. నా గురించి మీరు కూడా సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను ప్రసాద్ అంకుల్‌కి చెప్తా. వీడిని అబ్జర్వ్ చేయమని. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారో అక్కడే వదిలేయ్ వాడిని. ఇప్పుడు మన దగ్గర పెట్టుకోవడం అంత మంచిది కాదు. మరి మన గురించి వాళ్ళ బాబుకి చెబితే అదొక తంటా కదన్నయ్య. లేదు. వాడు ఆ ధైర్యం చేయడనే అనుకుంటున్నా. అయినా ఇప్పుడు వీడికి నాన్నకి ఎలక్షన్ టైం ఉంది. ఇప్పుడే మీ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడని అనుకుంటున్నా. అయినా నేను కొట్టిన కొట్టుడికి ఇప్పుడప్పుడే లేచేలా ఏమీ లేడులే. ఎందుకైనా మంచిది మన ఇంటికి సెక్యూరిటీని పెంచు. అలా కాదు కానీ వీడు కొద్ది రోజులు కలుత రాకుండా అలా అని పూర్తిగా ప్రాణం పోకుండా ట్రీట్మెంట్ చేయిస్తూ కొద్ది రోజులు హాస్పిటల్ బెడ్ దిగకుండా చేద్దాంలే అని వరుణ్ అనగానే మరి ఐసు వదిన తను కొద్ది రోజులు కాలేజ్‌కి వెళ్ళకపోవడం మంచిదేమో కదా! వెళ్ళదు. ఒక వారం మేము ఇక్కడ ఉండడం లేదులే అన్న అభి నువ్వు నీ లవ్ మీద పెట్టిన దృష్టి ఐసుపై కొంచెం పెట్టుంటే ఈ విషయం ఇక్కడి వరకు వచ్చేది కాదు. నువ్వు కాలేజీలో ఉంటావనే ధైర్యంతోనే కదా నేను కాలేజీలో విషయాలు పెద్దగా పట్టించుకోవడం లేదని అభి సీరియస్ వచ్చేసరికి చెమటలు పట్టిన వరుణ్ లవ్‌నా? లవ్ ఏంటన్నయ్య అని బుకాయించడానికి చూస్తాడు. నాటకాలు నా దగ్గర కాదు. మీ శ్వేత దగ్గర, నీ ఐసు వదిన దగ్గర పెట్టుకో. నమ్ముతాను. ఒక దండ కూడా వేస్తారు. నాకు స్టోరీస్ చెప్పకు అన్న అభి ఇంకా ఇంటికి స్టార్ట్ అయితే అప్పటి వరకు ముళ్ళకంప మీద ఉన్నట్టుగా ఫీల్ అయిన వరుణ్ అమ్మో! అను గురించి వీళ్ళకి తెలిసిపోయిందా? ఎందుకైనా మంచిది. కొద్ది రోజులు తనకి దూరంగా ఉండడమే బెటర్ అని అనుకున్న వరుణ్ వాడిని జాగ్రత్తగా హాస్పిటల్‌లో జాయిన్ చేసి రోడ్డుపై పడి ఉంటే తీసుకొని వచ్చామని వాళ్ళకి చెప్పమని తన మనుషులకు చెప్పి తన పేరు అభి పేరు బయటికి రావడానికి వాడు కొద్ది రోజులు స్పృహలోకి రావడానికి వీల్లేదు అని వాళ్ళకి 2 పెద్ద నోట్ల కట్టలు ఇచ్చి
వరుణ్ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. అభి ఇంటి పోర్టికోలో కార్ని ఆపి లోపలికి వెళ్ళేసరికి హాల్లో ఎవరూ లేకపోవడంతో ఇంకా 8 కదా అయ్యింది, అప్పుడే అందరూ పడుకోరు కదా అని అనుకుంటున్న అభికి లివింగ్ రూమ్ నుంచి సౌండ్స్ వినిపించడంతో వాడిని కొట్టడం వల్ల ఒళ్ళంతా చిరాగ్గా ఉండడంతో ముందు ఫ్రెష్ అవ్వాలని తన రూమ్కి వెళ్ళిన అభి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని లివింగ్ రూమ్కి వెళ్తాడు. మొత్తం అందరూ కూడా అక్కడే ఉండగా టీవీలో వస్తున్న విజయ్ న్యూ మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్ను చూసి తను ఆ విషయం మర్చిపోవడంతో నుదురు రుద్దుకుంటూ లైవ్ చూస్తున్న అందరినీ చూసి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఐసు పక్కకు వెళ్ళి కూర్చుంటాడు. ఐసు వైపే చూస్తున్న అభికి 2 పిల్లలు ఉన్నా నీకు రెండో భార్యగా ఐసు అవసరమా అని రాజీవ్ అన్న మాటలు గుర్తు వస్తే సారీ ఐసు, నీకోసం నీకులాగా నేను ఎదురు చూడలేకపోయా. లేదంటే నువ్వే భార్యగా నా ఈ రత్నాలకు నువ్వే కన్నతల్లివి అవదు అని ఐసు మనసులో మాట అతనికి తెలిసినట్టే అనుకుని బాధపడతాడు. పక్కన కూర్చున్న అభిని చూసి రేపు ప్రయాణం అని చెప్పి లగేజ్ ప్యాక్ చేయమని ఇప్పటి వరకు ఎక్కడ ఊరేగొస్తున్నారు అభి గారు అని ఐసు అనగానే అప్పటి వరకు మనసంతా చిరాగ్గా ఏదో తెలియని ఒక రకమైన గందరగోళంగా ఉన్నా ఇప్పుడు ఫ్రెష్ అవ్వడం వలనో లేదంటే ఐసు ప్రెజెన్స్ను ఫీల్ అవ్వడం వలనో మనసు ప్రశాంతంగా మారి తన వైపే చూస్తున్న ఐసుని చూసి ఆమె చేతి వేళ్ళని తన వేళ్లతో లాక్ చేసి చిన్నగా నవ్వుతాడు. అతని నవ్వుకి మొహం విసిరి కొడుతుంది. ఐసు తనని బలవంతంగా పిల్లలకు దూరంగా తీసుకొని వెళ్తున్నాడని అక్కస్తో డాడీ విజయ్ బాబాయ్ మూవీ రిలీజ్, నన్ను ఆ మూవీకి తీసుకెళ్ళండి డాడీ అని అద్వైత్ ముద్దుగా మాట్లాడుతూ అభి ఒళ్ళోకి చేరితే సరే ఐసు మా నేను మార్నింగ్ అబ్రాడ్ వెళ్తున్నాం. నువ్వు చెల్లి తాతయ్యలు అమ్మమ్మలు నాన్నమ్మ దగ్గర జాగ్రత్తగా ఉంటారు కదా, చెల్లిని నువ్వు కేర్ చేస్తావు కదా అని అడుగుతాడు. కొద్దిసేపు ఆలోచించిన వాడు ఓకే డాడీ, నేను చెల్లి జాగ్రత్తగా ఉంటాము, మీరు వెళ్ళండి. ఐసుమాని జాగ్రత్తగా చూసుకో అన్నవాడి మాటలకు నువ్వు నా హీరో బంగారం అని ముందు వాడి బుగ్గకి ముద్దు పెట్టిన అభి అద్వైత్కి పక్కనే అందుబాటులో ఉన్న ఐసు బుగ్గకు కూడా ముద్దు ఇస్తాడు. అభి అలా సడన్గా ముద్దు పెట్టగానే అదిరిపడిన ఐసు తమనెవరైనా చూసారా అని చుట్టూ చూస్తే తమనెవరూ చూడలేదని అనుకున్నాక మీరు చేసింది ఏంటి అభి గారు అని చేతిపై గట్టిగా గిచ్చుతుంది. ఐసు ఉష్ అని గిచ్చిన చోట రుద్దుతూ ముద్దొచ్చావు అందుకే ముద్దు పెట్టుకున్నా అని అభి భుజాలు ఎగరేస్తాడు. డాడీ చెల్లికి నాకు మోర్ చాక్లెట్స్ తేవాలి మరి నువ్వు డన్ అని అభి అంటాడు. మార్నింగ్ లేచిన అభి ఐసు అందరికీ చెప్పి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు. పిల్లల్ని చూస్తూ వాళ్ళ మీద బెంగతో ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళకండి, అమ్మమ్మ నానిను విసిగించకండి, శ్వేత అత్తను కూడా విసిగించొద్దు, తాతయ్యతోనే స్కూల్కి వెళ్ళండి అని అన్న ఐసు మళ్ళీ మీరింటికి సేఫ్గా వచ్చారో లేదో అన్న టెన్షన్, లేదంటే వద్దు మానేయండి స్కూల్కి, ఇంట్లోనే ఉండండి, మీకేం కావాలన్నా మామయ్యని అడగండి అని బాధగా ఐసు బాయ్ చెప్తుంటే ఐసు నువ్వు ఇక్కడే ఉంటే అక్కడ ఫ్లైట్ ఎగిరిపోతుందని రంజిత్ నవ్వుతూ అంటే ఆమె కన్నీళ్లు తుడిచిన అద్వైత్ అదిరా ఎడవకు ఐసుమా అని అంటూ నవ్వుతూ హ్యాపీ హనీమూన్ ఐసుమా అని అంటారు. పిల్లలిద్దరూ చెరొక బుగ్గకి ముద్దు పెడుతూ అందరూ అది చూసి ముసిముసిగా నవ్వుకోగా ఏడ్చే ఐసు ఫేస్ రెడ్గా కోపంగా అభి వైపు చూస్తే అభి మాత్రం నవ్వుని ఆపుకుంటూ వాంటెడ్గా అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఐసుమా అని ఇద్దరు ఆమె ఫేస్పై వాళ్ళ బుల్లు చేతులు వేసి వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ లిటిల్ బ్రదర్ అని అద్వైత్ అనగానే ఐసు కోపంగా సీతమ్మ గారిని చూస్తారు. ఏయ్ నేనేం నీ పిల్లలకు చెప్పలేదని సీతమ్మ గారు కంగారుగా అంటుంటే నాకు డాడీ చెప్పారు ఐసుమా, మీరు హనీమూన్కి వెళ్తే మాకు ఒక క్యూట్ బుల్లి తమ్ముడు ఐసుమా టమ్మీలోకి వస్తాడని, సేమ్ అత్త టమ్మీలో నా మరదలు ఉన్నట్టు అని అద్వైత్ అంటే ఐ వాంట్ స్మాల్ తమ్ములు మమ్మీ అని అదిర ముద్దుగా అడుగుతుంది. పిల్లలిద్దరికీ ముద్దు పెట్టి ఇంకా పైకి లేచిన ఐసు సైలెంట్గా బయటకు వెళ్ళి కారెక్కితే పిల్లలు జాగ్రత్త అని అందరి వైపు చూసి అభి కారెక్కితే రంజిత్ వాళ్ళని డ్రాప్ చేయడానికి డ్రైవింగ్ తీసుకుంటాడు. ఎయిర్పోర్ట్కి వెళ్లే వరకు సైలెంట్గానే ఉన్న ఐసు ఎయిర్పోర్ట్లో కార్ దిగగానే దేని గురించో ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకరా, పెళ్ళయ్యాక ఫస్ట్ టైం బావతో కలిసి వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తున్నావు, నువ్వు చిన్నప్పటి నుంచి అమితంగా ఆరాధించిన నీ కృష్ణతో అని చెల్లి తల నిమురుతూ చెప్పిన రంజిత్ ఆమెను దగ్గరికి తీసుకొని నాకు తెలుసు నా చెల్లి అందరి గురించి ఆలోచిస్తూ తన గురించి కూడా ఆలోచిస్తుంది అని నుదుటిపై ముద్దు పెట్టగా ఆమె పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి. హ్యాపీ హనీమూన్ రాక్షసి అని నవ్వుతూ అంటాడు. అన్నయ్య అని అరుస్తూ సిగ్గుతో ఐసు బుగ్గలు రెడ్ చెర్రీస్ అయితే తల వంచుకొని నవ్వుకుంటూ ఉన్న ఐసు బుగ్గలు లాగుతూ నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని అంటాడు రంజిత్. తనని పట్టించుకోకుండా మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరినీ అభి సీరియస్గా చేతులు కట్టుకొని అభి చూస్తుంటే శ్వేత జాగ్రత్త అన్నయ్య, సరే పిల్లలు కూడా ఓకే నాన్న వాకింగ్ అని బయటికి వెళ్ళిపోతారు. నీకు తెలుసు కదా నాన్నకి రూట్ తెలీదు, మళ్ళీ ఇంటికి రావడానికి ఇబ్బంది పడతారు, నాన్నని కూడా చూస్తూ ఉండు. నాన్న ఫోన్లో జీపీఎస్ ట్రాక్ ఆన్ చేశా, నాన్న ఎక్కడ ఉన్నా నాకు తెలుస్తుంది, ఆ లింక్ నీకు కూడా షేర్ చేస్తా. మావయ్య వర్క్ అని టాబ్లెట్స్ వేసుకోవడం కూడా మర్చిపోతారు, అత్తయ్య కూడా టైంకి తినేలా కబుర్లలో పడితే
టైం మిస్ చేస్తారు. టాబ్లెట్స్ టైం టు టైం వేసుకోవాలి తెలుసు కదా! అది కూడా చూడు అన్నయ్య. ఆ! సరే. పక్కింటి పంకజం, ఎదురింటి పుల్లమ్మ గురించి కూడా చెప్పు. పాపం వాళ్ళ ఆయనకి వండి పెట్టకుండా సీరియల్స్ మాత్రమే చూస్తుంటుందంట. పాపం వాళ్ళ ఆయన్ని కూడా మీ అన్ననే చూడమను. వంట చేసి పెడతాడేమో అడుగు. వాళ్ళ గురించి మా అన్నయ్య ఎందుకు చూస్తాడు? ఎందుకు వండి పెడతాడు? మా అన్నయ్యకి వంట చేయడం రాదు. మరి నువ్వు చెప్పే జాగ్రత్తలు అలా ఉన్నాయి. ఒక వారం రోజులకు పుట్టింటిని వదిలి కొత్త కాపురానికి వచ్చే కొత్త పెళ్లి కూతురులా హలో! మీకేం తెలుసు? ఎప్పుడు షూట్స్, షూట్స్ అని నెలలు నెలలు ఇంటికి దూరంగా ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందో, ఎవరు ఎలా ఉంటారో మీకెలా తెలుసు అభి గారు? అని ఐసు సీరియస్ అవుతుంటే, నేనేదో మా చెల్లిని కష్టపడి నవ్విస్తే మళ్ళీ దాన్ని మూడ్ మొత్తం మార్చేశారు బావ. కంగారు పడకు బావమరిది. ఇక నుంచి నీ చెల్లి మూడ్ ఎలా మార్చాలో నేను చూసుకుంటా. నువ్వు మాత్రం మా చెల్లి గురించి చూసుకో చాలు. టైమవుతోంది బాయ్ అని అంటూ ఐసు చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు అభి. అభి ప్రైవేట్ జెట్‌కి పర్మిషన్ తీసుకోవడంతో వీళ్ళు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని చెక్ ఇన్ అవ్వగానే జెట్ ఎక్కడం, అది టేక్ ఆఫ్ అవ్వడం ఒక అరగంటలో అయిపోతాయి. విండో పక్కన మౌనంగా కూర్చున్న ఐసుని చూస్తూ టిఫిన్ ఏం ఆర్డర్ పెట్టను అని అడుగుతాడు అభి. మీకు నచ్చిందే పెట్టండి అభి గారు. అన్నీ నన్నడిగే చేస్తున్నట్లు పెద్ద. పాపం పిల్లలు టిఫిన్ తిన్నారో లేదో అని డల్‌గా అంటున్న ఐసుని చూసి ఉఫ్! వారం రోజులు ఎలా పడాలో దీంతో అని అనుకుంటూ ఐసుకి ఇష్టమైన టిఫిన్నే ఆర్డర్ పెడతాడు అభి. ఏం పెట్టారు? నాకు నచ్చిందే పెట్టా. ఏంటి పచ్చి కూరగాయ ముక్కలా? అవును. ఓట్స్ మీల్ కూడా పెట్టా. ఆ! నాకు వద్దు. పూరి విత్ ఆలు కర్రీ కావాలి. ఐసు బంగారం అని ఐసు దగ్గర కూర్చొని ఆమెను తన ఒళ్లోకి లాక్కున్న అభి ఇదేమీ రెస్టారెంట్ కాదు. పూరీలు, మిర్చి బజ్జీలు ఆర్డర్ పెట్టడానికి అని ఆమె మెడ వంపుల్లో తలపెట్టి తడిముద్దులు అదుతూ ఉంటాడు. ఏం చేస్తున్నారు అభి గారు? అని దూరం జరుగుతున్న ఐసు నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి పట్టుకొని ఇంకొక చేత్తో ఆమె చెంపను పట్టుకొని చిరుముద్దులు ఇస్తాడు. మీరిలా చేస్తే నాకేదోలా ఉంది. ఏదోలా అంటే ఎలా? అని చెంప నుంచి మెడ వరకు పెదవులతో ముగ్గులు వేస్తూ అంటాడు. అభి మీరు పిల్లలకి అలా ఎందుకు చెప్పారు అభి గారు? ఎలా? పిల్లల గురించి అని ఐసు అనగానే ఆమెకు దూరం జరిగిన అభి ఆమె కళ్ళలోకి చూస్తూ నాకు నా ఐసు లాంటి క్యూట్ పాప కావాలని ఆమె చేతివేలు లాగుతూ అడుగుతాడు అభి. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.